కనుక గిరిబ్రజ లేదా రాజగృహాలు. చూడండి, ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్‌లో ప్రశ్నలే. ఎక్కడ జరిగింది? ఏ సంవత్సరం జరిగింది? ఎవరెవరు ఏమేమి రచించారు? ఈ 4 బౌద్ధ సంగీతుల మీద ఇండియన్ హిస్టరీలో ఎక్కువ ప్రశ్నలొస్తాయి. ఏపీ హిస్టరీలో వీటి టచెస్ మనకు అవసరం. కనుక ఆ దృష్ట్యా మనం చూడాల్సి ఉంటుంది. కనుక మొదటి బౌద్ధ సంగీతి. అందులో ఆనందుడు సుత్త పిటక అనే పుస్తకం రచించాడు. ఉపాలి వినయ పిటక అనేటువంటి పుస్తకం రచించాడు. త్రిపిటకలు బౌద్ధ మతానికి చెందినటువంటి ప్రధాన గ్రంథాలు. త్రిపిటక 3 పిటకలు. పిటక అని ఎందుకన్నారంటే, పిటక అంటే బాస్కెట్ అని అర్థం, బుట్ట అని అర్థం. కనుక ఆ రోజుల్లో మరి పేపర్ లాంటివి లేవు కాబట్టి ఈ తాళపత్ర గ్రంథాల మీద రాసి వాటిని బుట్టలో పెట్టి తీసుకెళ్ళారు. అందులో వాటిని పిటకలు అన్నారు. సుత్త పిటక అనేది మీద చెప్పాను మీకు నేను. సుత్త పిటక అనేటువంటిది గౌతమ బుద్ధుడు ఏమైతే బోధించాడో ఆ బోధనలు దాంట్లో ఉన్నాయి. యాజ్ ఆయన వారణాసిలో ఉన్నప్పుడు ఏదో బోధించాడు అని విన్నవాళ్ళు చెప్పారు, రాసుకుంటున్నారు. అలాగే ఇంకొక అవంతిలో ఎప్పుడో ఏదో ఉపన్యాసం ఇచ్చాడు, దాని గురించి రాస్తున్నారు. ఇట్లా రాశారు. ఇట్లా రాసేటప్పుడు మళ్ళీ తిరిగి ఆయన ఉపన్యాసాలను దృష్టిలో పెట్టుకొని ఆ సుత్త పిటకలో 5 భాగాలుగా వాడు రాశారు. 5 భాగాలు ఉంటాయి దాంట్లో, 5 పార్ట్స్. వాటిని దిఘా నికాయ. దిఘా నికాయ అంటే దీర్ఘ అని అర్థం, లాంగ్ అని. దిఘా నికాయ అంటే ఆయన ఇచ్చిన పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఆ చాప్టర్లో ఉంటాయి. ఆ తర్వాతది మధ్యమ నికాయ. మధ్యమ అనేది మధ్యమ అనే పదం నుంచి. కనుక అంత పెద్ద ఉపన్యాసాలు కాదు, మరీ చిన్నవి కాదు, ఒక రకంగా ఉన్న వాటిని ఇంకొకటి చాప్టర్లో మధ్యమ నికాయ అని పేరు రాశారు. మూడవది సంయుక్త నికాయ. సంయుక్త నికాయ. అందులో ఇంకొన్ని చిన్న చిన్న ఉపన్యాసాలు పెట్టారు. కనుక దీర్ఘ ఉపన్యాసాలు దిఘానికాయ, ఒక స్థాయి ఉపన్యాసాలు మధ్యమ నికాయ, ఇంకో స్థాయి ఉపన్యాసాలు సంయుక్త నికాయ. దాంతోపాటుగా అంగుట్టర నికాయ అని ఇంకో భాగం ఉంది. ఈ అంగుట్టర నికాయలో ఎవరన్నా కనుక బౌద్ధ శిష్యులు అడిగినప్పుడు ఏదైనా ప్రశ్నలు లాంటి వాటిని ఆయన సమాధానాలు లాంటివి చెప్తే అటువంటి వాటిని దాంట్లో పెట్టారు. వాళ్ళకి రిఫరెన్స్ రేపొద్దున రాబోయే రోజుల్లో. ఇక ఆ తర్వాత 5వది కుడ్డక నికాయ. KUDDA కుడ్డక నికాయ. నోట్స్ చూపిస్తాను. కనుక కుడ్డక నికాయ. ఇందులో గౌతమ బుద్ధుని యొక్క జీవితంలోని సంఘటనలు కొన్ని, అలాగే ప్రధాన శిష్యుల జీవితంలోని సంఘటనలు కొన్ని రాశారు. కనుక సుత్త పిటకలో 5 భాగాలు ఉన్నాయి, 5 చాప్టర్స్ ఉన్నాయి. వాటి పేర్లు దిఘా నికాయ, మధ్యమ నికాయ, సంయుక్త నికాయ, అంగుట్టర నికాయ, కుడ్డక నికాయ. నికాయలు. అందువల్లనే బౌద్ధ మతస్థులని నికాయలు అని కూడా అంటారు. నికాయలు. మీకు నేను చారిత్రక ఆధారాలు చెప్పేటప్పుడు విదేశీ రచనల్లో మతపరమైన సాహిత్యం చెప్పేటప్పుడు సిమ్మల దేశంలోని నికాయ సంగ్రహ అనే పుస్తకం ఉందని చెప్పాను మీకు నేను. నికాయ సంగ్రహ అది ఎప్పుడు ఇచ్చిందో ఏంటనేది మనం మళ్ళీ ఆ క్లాసులో చూస్తాం. కనుక వాళ్ళు నికాయ అని ఎందుకు పేరు పెట్టారంటే ఇదిగో ఈ సుత్తపటకలోని భాగాలు. కనుక నికాయలు అంటే బౌద్ధ మతస్థులు, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే బౌద్ధ మతస్థుల్ని శ్రమణలు అని కూడా అంటారు. శ్రమణ, SRAMANA, శ్రమణులు అని వస్తుంది మీకు పుస్తకంలో కానీ క్వశ్చన్ పేపర్లో కానీ. శ్రమణులు అంటే మీరు బౌద్ధ మతస్థులు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కనుక ఏదైనా కానీ అదిగో మొదటి బౌద్ధ సంగీతి పూర్తయింది. ఆ తర్వాత వాళ్ళు తిరిగి మళ్ళీ మరి ఎక్కువ పుస్తకాలు రాయలేరు, తాళపత్ర గ్రంథాలు అవన్నీ ఇవాళ కుదరదు కాబట్టి కొన్ని తాళపత్ర గ్రంథాలు తీసుకొని వాళ్ళు ఏ ప్రాంతాలకు ఆ ప్రాంతానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడ బౌద్ధ మతాన్ని బోధించడం ప్రారంభించారు. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఒక లోపము బౌద్ధ మతంలో వీళ్ళ మొత్తాన్ని పర్యవేక్షించేటువంటి ఒక అధినాయకుడు లేకుండా పోయాడు. ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఉన్నాడు, ఎక్కడ ఏం చెప్పినా సందేహాలు వస్తే ఈయన అడిగేవాడు, ఈయన సందేహ నివృత్తి చేసేవాడు. అందులో బౌద్ధ మతంలో ఎవరు ఏం బోధించినా ఒకే రకంగా బోధించారు. కానీ గౌతమ బుద్ధుడు మరణించాక, ఉదాహరణకి క్రైస్తవం తీసుకోండి, జీసస్ క్రైస్ట్ తర్వాత పోపులు ప్రవేశించారు. పోప్ ఆయన నుండి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మతంలో ఏదైనా తేడాలు కనపడుతుంటే చెప్పుకోవడానికి వీలుగా ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఆయన చెప్తారు, వివరిస్తారు, అది కాదబ్బా ఇది నిజమని. అలాగే మహమ్మద్ ప్రవక్త తర్వాత ఖలీఫాలు వచ్చారు, ఒక సెంట్రలైజ్డ్ ప్రీచర్స్. బౌద్ధ మతంలో లేకుండా పోవడం ఒక లోపం కూడా ఒక రకంగా. ఎందుకంటే వీళ్ళంతా పట్టుకెళ్ళిపోయారు. అవంతిలో బౌద్ధ మతస్థులు అక్కడ వాళ్ళు బోధిస్తున్నారు. వాళ్ళు ఏం బోధిస్తున్నారో వారణాసి వాళ్ళకి తెలియదు.
కోసల దేశంలో అయోధ్యలో ఇంకో రకంగా బోధిస్తున్నారు. వాళ్ళు ఏం బోధిస్తున్నారో వీళ్ళకి తెలియదు. అస్మాగల బౌద్ధ మతస్థులు ఈ పట్టుకెళ్ళిన వాళ్ళు ఏమో బోధిస్తున్నారో వాడు బోధిస్తున్నారు. అంటే గౌతమ బుద్ధుని ఉపన్యాసమే ఉన్నది అక్కడ, అందరూ పట్టుకెళ్ళారు. కానీ ఉపన్యాసం అప్పచెప్పడం కాదుగా, దాన్ని వ్యాఖ్యానించాలి, పాఠం చెప్పాలి. ఇట్లా మనలాగా ఉపన్యాసం ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు తేడాలు రావడం ప్రారంభమైంది. ఉదాహరణకి మీకు ఉదాహరణ చెప్తాను. గౌతమ బుద్ధుడు బతికిన కాలంలో ఆయన ఇచ్చే ఉపన్యాసాలప్పుడు కొన్ని వందల సార్లు, వేల సార్లు ప్రజలు అడిగేవాళ్ళు, ఇంతకీ భగవంతుడు ఉన్నాడా లేడా, భగవంతుడు ఉన్నాడా లేడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ మనకి ఇప్పటికి కూడా. కాబట్టి మనం తప్పు చేసేటప్పుడు గౌతమ బుద్ధుడు భగవంతుడు లేడు అనుకుంటాం, లేదా తప్పు చేయం. మనకు అన్యాయం జరిగితే భగవంతుడు తిట్టుకుంటాం. సరే, ఈ భగవంతుడు ఉన్నాడా లేడా అనేది పెద్ద సమస్య. కాబట్టి గౌతమ బుద్ధుడిని అలా అడిగితే ఆయన ఎప్పుడూ సమాధానం చెప్పాలని నవ్వి ఊరుకున్నాడు. కాబట్టి గౌతమ బుద్ధుడి గురించి మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన భగవంతుడు ఉన్నాడా లేడా అంటే సమాధానం ఏనాడు చెప్పాలని నవ్వి ఊరుకునేవాడు. ఇప్పుడు ఈ ప్రశ్నని శిష్యులు అడుగుతున్నారు, మళ్ళీ తిరిగి శిష్యులు పోయి ఎక్కడ బోధిస్తున్నారు వాళ్ళు ప్రజలు అడుగుతారు. అప్పుడు వాడు ఏం చెప్పాలి సమాధానం? గౌతముడు ఉన్నాడు అని చెప్పలేదు, లేడని చెప్పలేదు భగవంతుడి గురించి. అందువల్ల తనకి ఏది అభిప్రాయం ఉంటే అది చెప్పడం ప్రారంభించాడు. గౌతమ బుద్ధుడి దృష్టిలో కూడా అదే అన్నట్టుగా. కాబట్టి కొంతమంది భగవంతుడు ఉన్నాడా లేదంటే ఉన్నాడు లేవయ్యా, ఇప్పుడు ఆయనతో నీకెందుకు, నేను చెప్పింది నేను. మరి కొంతమంది లేడు అంటే ఏమైపోతుంది? బౌద్ధ మతం గురించి చెప్పేటప్పుడు కొన్ని తేడాలు కనబడుతున్నాయి. దానికి రకరకాల తేడాలు రకరకాలుగా ఉన్నాయి. గౌతమ బుద్ధుడు ఉదాహరణకి బౌద్ధ భిక్షుడు చెప్పాడు, మీరు భిక్షాటం ద్వారా మాత్రమే జీవించండి. ప్రతిరోజు ఉదయం పూట వచ్చి భిక్షాటం చేసుకోమన్నారు. అందుకనే ఈ మొత్తం కట్టినప్పుడు, ఈ సంఘారామాలు కట్టినప్పుడు నగరాలకు సమీపంలో కట్టేవాడు వాళ్ళు. ఎందుకంటే మరి పొద్దున్న లేవగానే వెళ్ళి భిక్షాటం చేయాలి. భిక్షాటం చేయడం కోసం నగరాల సమీపంలో కట్టుకోవాలి. నగరాల సమీపంలో ఎక్కువ సంఘారామాలు కట్టబడ్డాయి. ఎవరు కట్టించినా కట్టించారు. సరే, అందరూ బాగానే ఉంది. మీరు భిక్షాటం చేసి జీవించమన్నాడు. రెండవది, వాళ్ళు ఏది ఇస్తే అది స్వీకరించను కానీ మీరు ఉంటూ వాళ్ళకేమి మాకు ఇది 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 పెట్టండి అడగొద్దు అన్నాడు. నేను ఇవ్వద్దు అన్నాడు ఆయన. ఎందుకంటే బౌద్ధ సన్యాసం అంటే విలువ ఎక్కువ ఉంటుంది. మామూలు పిచ్చుకోవడం వేరు, వీళ్ళు వేరు. సరే, ఇది ఉండే కొద్ది ఏమవుతుందంటే, ఎవరో ఒక చోట ఎవరి ఇంట్లో పెళ్లి జరుగుతుంది. మీరు రావడం దేనికిలేండి, మేము 100 మంది వండుతున్నాం, 10,000 మంది వండుతున్నాం, ఇంకా 100 మంది మీకు కూడా వండి మీకే పంపిస్తాము, తీసుకోండి. తీసుకోవాలా వద్దా? ఆయన ఏమో భిక్షాటం మాత్రం చేయమన్నాడు కదా, వీళ్ళేమో మేము వండి పెడతాం అంటున్నారు. అవునయ్యా నిజమే కదా, అక్కడ పోతే మళ్ళీ వాళ్ళకి లేకపోయిన ఇబ్బంది, మనకు సకల మర్యాదలు చేయడం సరిపోతుంది, ఆ పెళ్లి సంగతి దేవుడు ఎరుగు, కాబట్టి పంపిస్తే తప్పు లేదు. మరో చోట ఏమో కాదు కాదు, నేను చెప్పాను కోడ్ ఆఫ్ కాండక్ట్ వినయ పెట్టక, కాదు కాదు వాళ్ళే పంపించమన్నారు కాబట్టి మనం తీసుకుందాం. ఇంకొద్దిమంది ఏమో కాదు కాదు కుదరదు. తర్వాత 4 రోజులు పోయింది, ఇంకో ఇంట్లో ఏదో పేరెంట్ జరుగుతుంది. ఆయన వస్తాడు, అయ్యా సన్యాసి గారు నమస్కారం అండి, ఆచార్య గారు, పూజారి గారు లేదా గురువు గారు, మరి మేము ఎట్లాగూ ఒక మెనూ తయారు చేసుకున్నాం, ఏదో వంటలు ఉండబోతున్నాం, మీకు ఏం కావాలి చెప్తే నాకు రాసుకుంటాను సార్. చెప్పాలా వద్దా? గౌతమ బుద్ధుడు చెప్పాడు, మీరు ఎవరిని కూడా డిమాండ్ చేయొద్దని. వీళ్ళేం డిమాండ్ చేయట్లేదు, ఆయన అడుగుతున్నాడు, వంకాయ కూర కావాలా, సొరకాయ పులుసు కావాలా అంటున్నాడు. చెప్పాలా వద్దా? కొద్దిమంది లేదండి మీ ఇష్టం అండి అంటారు, కొద్దిమంది ఏమో చూసారు. అంటే ఏం జరుగుతుంది అంటే బోధనలో విభేదాలు వస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పేమో కోడ్ ఆఫ్ కాండక్ట్, కొన్నేమో సిద్ధాంతాల మీద, భగవంతుడు ఉన్నాడా లేడా, ఈ 2 అంశాల మీద. వర్ణ వ్యవస్థని గౌతమ బుద్ధుడు ఖండించాడు. ఇప్పుడు 4 వర్ణాలు ఏర్పడి మనం చెప్పుకున్నాం బలివేద కాలంలో, అసలు అందుకోసమే బౌద్ధం జన్మించింది, దాన్ని ఖండిస్తూ. కాబట్టి దీనికి సంబంధించిన సమాచారం కనుక ఈ రకంగా ఉండే కొద్ది విభేదాలు ఆడడం ప్రారంభమైంది. విభేదాలు అనకూడదు, ఎవరు కూడా బోధించుకుంటున్నారు. మళ్ళీ తిరిగి బౌద్ధ మతం గౌతమ బుద్ధుడు మరణించినటువంటి 100వ సంవత్సరం, సెంటరీ ఇయర్ ఆఫ్ హిస్ డెత్, అంటే 387 BC. ఈ 387 BCలో మళ్ళీ తిరిగి ఇంకొక బౌద్ధ సంగీతం నిర్వహిస్తే బాగుంటుందని బౌద్ధ భిక్షులు అనుకున్నారు. మళ్ళీ తిరిగి ఒక మహారాజును కలిశారు. ఈసారి కూడా మగధ మహారాజే, ఎందుకంటే మగధ అప్పటికి బలమైనటువంటి మహాజనపదం, అసలు మిగతా వాళ్ళని చేస్తూ వస్తుంది ఒక పక్క. ఈసారి 100 ఏళ్ల తర్వాత మనం చూస్తే శిశునాగ వంశం పరిపాలిస్తోంది మగధని. శిశునాగ వంశానికి చెందినటువంటి కాల అశోకుడు అనేవాడు పరిపాలిస్తున్నాడు. కాల అశోక, మన అశోకుడు వేరు. కాబట్టి ఆ కాల అశోకుడు పరిపాలిస్తున్నాడు. ఆ కాల అశోకుడు పోయి కలిశారు వీళ్ళు. అయ్యా ఇంకొక బౌద్ధ సంగీతం నిర్వహించాలనుకున్నాం,
అప్పుడెప్పుడో మగధలో జరిగింది, మగధ మహారాజు అజాశత్రువే ఇచ్చాడు అవకాశం, ఈసారి మీరైతే బాగుంటుంది. కానీ కాలశోకుడు దానికి ఒప్పుకున్నాడు. అందులో రెండవ బౌద్ధ సంగీతి గౌతమ బుద్ధుడు మరణించినటువంటి 100 ఏళ్ల తర్వాత, అంటే 387 బీసీలో జరిగింది. ఈసారి దాన్ని కాల అశోకుడు పోషించడం వల్ల, కాల అశోకుడి రాజధాని వైశాలి అవటం వల్ల, ఇవాళ బీహార్లోని వైశాలి అవటం వల్ల వైశాలిలో ఈ సమావేశం జరిగింది. కనుక వైశాలి పోషించిన వాడు కాల అశోకుడు, కాలాశోక 487 బీసీ జరిగింది. దీనికి అధ్యక్ష వహించింది ఎవరు అనే దాని మీద చాలా సందేహాలు ఉన్నాయి. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సబకామి అనే పేరు కనబడుతుంది. SABAKAMI సబకామి అనే దగ్గర ఆయన అధ్యక్షం జరిగింది 100 ఏళ్ల తర్వాత. ఇప్పుడు సమస్య బయలుదేరింది. కనుక బౌద్ధ భిక్షువులు మాట్లాడాలి, ఉపన్యాసాలు ఇవ్వాలి. దాంట్లో సబకామి అధ్యక్షుడు, కాలశోకుడు ప్యాట్రన్ పోషకుడు. ఇక మాట్లాడేవాళ్ళు వాళ్ళకు వాళ్ళు మాట్లాడటం ప్రారంభించారు. విభేదాలు కనబడుతున్నాయి. అంటే కొన్ని శాఖలు ఏర్పడ్డాయి ఈ యుగం నాటికి. బౌద్ధం చీలిందని వాడట్లేదు పదాన్ని, శాఖలు ఏర్పడ్డాయి, బ్రాంచెస్ ఏర్పడుతున్నాయి. కనుక రకరకాల బ్రాంచెస్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు మేమే కరెక్ట్ అంటే మేమే కరెక్ట్ అని కూడా ప్రారంభించారు. అలా వచ్చిన సందర్భంలో 2 ప్రధానమైన శాఖలు మనకు కనబడతాయి. ఒకటి స్థవిరవాదిన్ శాఖ పేరు. స్థవిరవాదిన్, దాన్నే తేరవాద అంటాం మనం. కనుక స్థవిరవాదిన్ లేదా తేరవాదులు ఒక శాఖ, మహాసాంఖ్యిక మరొక శాఖ. కనుక ఈ 2 రకాల శాఖలు ఏర్పడ్డాయి. వీళ్ళు ఒకరితో ఒకరు విభేదించుకున్నారు. బౌద్ధం చేయలేదు కానీ ఈ విభేదాల మధ్యనే తిరిగి మళ్ళీ ఎవరి దాన్ని వెళ్ళిపోయారు. తేరవాద, మహాసాంఖ్యిక, ఈ 2 శాఖలు. సో ఇది జరిగింది. మళ్ళీ ఎక్కడెక్కడ వాళ్ళు బోధిస్తున్నారు. మళ్ళీ ఎవరి ప్రాంతం వాళ్ళే. ఆంధ్ర ప్రాంతంలో కూడా తిరిగి మళ్ళీ అంధకులు అనేవాళ్ళు వచ్చారు. అంధక శాఖ. ఆంధ్ర హిస్టరీలో చాలాసార్లు ఆ పేరు చెప్పుకుంటాం. అంధక శాఖ, అంధక ఆ శాఖ ఎలా వచ్చింది, వాళ్ళు ఏం చేశారు, క్లాస్ వచ్చిందాం. కనుక అంధక శాఖ ఆంధ్రదేశంలో ఏర్పడింది. సమ్మతీయులు అని, సౌత్రాంతికులు అని, సర్వాస్తివాదినులు అని రకరకాల శాఖలు వచ్చినాయి. ఇవన్నీ మనకు అవసరం లేదు, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. కనుక రకరకాల శాఖలుగా చీలిపోతుంది. ఎవరికి వాళ్ళు బోధించుకుంటున్నారు. ఒకరితో ఒకరికి సంబంధం లేదు. ఒక బోధనలతో ఇంకో బోధనలు సరిపోవటం లేదు. ఇలా జరుగుతున్న సమయంలోనే తిరిగి మళ్ళీ శిశునాగ వంశం పోయి నందవంశం వచ్చి, నందవంశం తర్వాత మౌర్య వంశం వచ్చి అశోకుడు రాజయ్యాడు. అశోకుడు కళింగ యుద్ధం చేశాడు. ఈ కథలన్నీ మన తర్వాత చూద్దాం. ఆయన తిరిగి మళ్ళీ బౌద్ధ మతాన్ని పుచ్చుకున్నాడు. బౌద్ధ మతాన్ని పుచ్చుకొని ఆయన 3వ బౌద్ధ సంగీతిని నిర్వహించాడు. 3rd బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ హెల్డ్. కనుక మొదటి రెండవ దానిని బౌద్ధ మతస్థులు కోరుకున్నారు. ఈసారి అశోకుడు స్వయంగా ముందుకొచ్చి 3వ బౌద్ధ సంగీతి పిలుపునిచ్చాడు, బౌద్ధ మతం. కనుక ఈసారి 3వ బౌద్ధ సంగీతి 251 బీసీలో జరిగింది. అశోకుడి కాలంలో. అశోకుడు 272లో రాజై 232 బీసీ వరకు పరిపాలించాడు. కనుక 251 బీసీలో 3వ బౌద్ధ సంగీతి అశోకుని రాజధాని, మగధ రాజధాని పాటలీపుత్రము, నేటి పాట్నాలో జరిగింది. కనుక పాటలీపుత్రంలో 3వ బౌద్ధ సంగీతి జరిగింది. అశోకుడి యొక్క పర్యవేక్షణలో మొగలీపుత్ర తిస్సా అనే అతను అధ్యక్షత వహించాడు. మొగలీపుత్ర తిస్సా అంటే ఎవరో కాదు, అశోకుని సోదరుడు. అతను బౌద్ధ మతాన్ని పుచ్చుకున్నవాడు. కనుక అశోకుని సోదరుడు మొగలీపుత్ర తిస్సా ఆధ్వర్యంలో 3వ బౌద్ధ సంగీతిని అశోకుడు నిర్వహింపజేశాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి తేడాలు బాగా పెరిగిపోయినాయి. ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ప్రారంభించారు. ఒకరితో ఒకళ్ళు తీవ్రంగా మాట్లాడుకోవడం ప్రారంభించారు. నేను నిజం అంటే నేను నిజం, మా శాఖే గొప్పదంటే మా శాఖే గొప్పది. అశోకుడు కాబట్టి అక్కడ బౌద్ధ మతం చీల్ల. అశోకుడు మహాచక్రవర్తి, దుర్మార్గుడు కూడా, ఏ మాటగా మాట తర్వాత చూద్దాం. కాబట్టి అశోకుడు దుర్మార్గుడు నా ఉద్దేశంలో రాజుగా బలమైన వాడు. రాజు ఏం చేయాలని తెలుసు. కాబట్టి ఒక రకంగా గట్టిగా మాట్లాడే అశోకుడు, మీరు ఏం మాట్లాడదలుచుకున్నారో మాట్లాడండి, ఇబ్బంది లేదు, గొడవలు పడితే ఊరుకోనని. అందులో మొత్తం మీద ఆ 3వ బౌద్ధ సంగీతి నడిచింది.
విభేదాలు బయటకు వచ్చేసినాయి. ఇక సరే ఎవరిదాని వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ మూడవ బౌద్ధ సంగీతికి ఆంధ్ర హిస్టరీ కూడా ఒక లింక్ ఉంది. మూడవ బౌద్ధ సంగీతికి ఒక ప్రాముఖ్యత ఉంది. అదేంటంటే త్రిపిటకాల్లో 2 పిటకలు రాయబడ్డాయి మొదటి బౌద్ధ సంగీతిలో, సుత్త పిటక, వినయ పిటక. ఇప్పుడు మూడవది అభిధమ్మ పిటక. అభిధమ్మ పిటక. అభిధమ్మ పిటక ఆ మధ్యకాలంలో వాళ్ళతో రాసుకుంటూ వస్తున్నారు. అది ఈ మూడవ బౌద్ధ సంగీతిలో పూర్తి చేయబడింది. కనుక అభిధమ్మ పిటక అంటే మెటాఫిజిక్స్, మెట్ట వేదాంతం, బౌద్ధంలోని మెటాఫిజిక్స్ తెలియజేస్తుంది పుస్తకం. కనుక అది రాయబడింది. అది రాసేటప్పుడు మూడవ బౌద్ధ సంగీతిలో దానికి కథా ఒత్తు, బాగా గుర్తుపెట్టుకోండి, కథా ఒత్తు అనే భాగం కలపబడింది. అంటే అభిధమ్మ పిటకం అప్పటికే కొంత తయారై ఉన్నది. దాని ఒక పార్ట్ని, ఒక చాప్టర్ని, కథా ఒత్తు అనే చాప్టర్ని కలిపారు ఆ బౌద్ధ సంగీతిలో చర్చించి. ఆ బౌద్ధ సంగీతిలో చర్చించి కలిపినప్పుడు ఈ కథావత్తు రాయడంలో ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళు ఆంధ్ర ప్రాంతం చెందినటువంటి అంధక శాఖ కూడా. కనుక ఆంధ్ర హిస్టరీ దృష్ట్యా మళ్ళీ మనం ఇంకోసారి చెప్పుకుంటాం దాని గురించి. అంధక శాఖ వెళ్ళింది పాటలీపుత్రానికి, కథావత్తు రాయడంలో ముఖ్యమైన పాత్ర కూడా వహించింది. కాబట్టి ఇది మూడవ బౌద్ధ సంగీతం. అంటే మనం ఎక్కడికి వచ్చామంటే ఈ సమయం నాటికి శాతవాహన పూర్వీక నాటికి వచ్చేసాం. కాబట్టి మౌర్య వంశము, అశోకుడు. ఆ తర్వాత క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో, అంటే శాతవాహనికి వచ్చేసినప్పటికి, శాతవాహనిక నాటికి కుషాణులు ప్రవేశించారు ఉత్తర భారతదేశంలో. కనిష్కుడు ఉన్నాడు. బౌద్ధ మతాన్ని పెద్ద ఎత్తున ఆదరించిన వాడు గొప్ప చక్రవర్తులలో అశోకుడు తర్వాత అంతటివాడు. కనుక రెండవ అశోకుడిగా చెప్పబడ్డాడు బౌద్ధంలో. కనుక ఆయన క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో, అంటే దీనికి ఖచ్చితమైనటువంటి సంవత్సరం మనకు తెలియదు, క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో కనిష్కుడు కాశ్మీర్లో కుందల వనము అనే చోట, కుందల వనము, 4వ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేశాడు. 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ హెల్డ్ అండర్ ది ప్యాటరేజ్ ఆఫ్ కనిష్క, ద గ్రేటెస్ట్ ఆఫ్ ది కుషాన్ కింగ్స్. కాబట్టి అక్కడ జరిగింది. అలా జరిగితే దానికి వసుమిత్రుడు అనే అతను అధ్యక్షత వహించాడు. వసుమిత్రుడు అప్పటికి అశ్వఘోషుడు ఇంకో ముఖ్యమైనటువంటి బౌద్ధ మతాచార్యుడు అయితే ఆయన విలువ తగ్గించకూడదు కాబట్టి ఆయన ఉపాధ్యక్షుడు అన్నారు. అంటే 4వ బౌద్ధ సంగీతిలో అధ్యక్షుడితో పాటుగా ఉపాధ్యక్షుడు కూడా ఉన్నాడు. వసుమిత్రుడు అధ్యక్షుడు, అశ్వఘోషుడు ఉపాధ్యక్షుడు. కనుక 4వ బౌద్ధ సంగీతి. ఈ 4వ బౌద్ధ సంగీతి మళ్ళీ ఏర్పాటు జరిగింది. ఆంధ్ర ప్రాంతం నుంచి ఆచార్య నాగార్జునుడు కూడా వెళ్ళాడు ఈసారి. అక్కడ పెద్ద ఎత్తున విభేదాలు చెలరేగి బౌద్ధ మతం 2గా చీలిపోయింది. కనుక 4వ బౌద్ధ సంగీతిలో ఇంతకుముందు మనం చెప్పుకున్న తేరవాదులు హీనయానులుగా చీలిపోయారు. మహాసాంఘికుల్ని అనుసరించే వాళ్ళు మహాయానులుగా చీలిపోయారు. మహాయాన బౌద్ధ మత సృష్టికర్తే ఆచార్య నాగార్జునుడు అని శాతవాహన యుగంలో మనం చెప్పుకోబోతున్నాం. లింక్ పాయింట్ దానికి. కనుక 4 బౌద్ధ సంగీతం. బౌద్ధ మతంలోని లేదా గౌతమ బుద్ధుని జీవితంలోని 5 ముఖ్య సంఘటనలు. ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మళ్ళీ తిరిగి ఆంధ్ర హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అవసరం అవుతుంది. కనుక బౌద్ధ మతాన్ని గురించి క్లుప్తంగా ఇది. ఇంకొన్ని అంశాలను మనం ఇక ఆంధ్ర హిస్టరీలో చెప్పుకుందాం. ఇండియన్ హిస్టరీకి ఎక్కడో మనం స్వచ్ఛపలగాలి కాబట్టి. కనుక ఇది బౌద్ధ మతం యొక్క అంశం. ఇది బౌద్ధ మతం అంశం అయితే ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో దాన్ని మీకు ఆ ప్లేట్స్ రూపంలో చూపిస్తాను. మీరు కొంచెం ఫాస్ట్గా నోట్స్ రాసుకోండి. ఇది నిజానికి మన ఆంధ్ర హిస్టరీకి సంబంధం లేదు, కానీ నేను క్లాస్ చెప్పాను కాబట్టి ఇండియన్ హిస్టరీలో అవసరం అవుతుంది. కానీ మీరు ఒకసారి నోట్స్ రాసుకుంటే మంచిది కాబట్టి, ఎలాగో మీరు అడుగుతారనే భయంతో నేనే మీకు నా నోట్స్ చూపించబోతున్నాను. ఒక్కసారి మీరు దాన్ని చూడండి. ఇది ఇండియన్ హిస్టరీ 2750 BC to 185 BC. ముందు మీరు రాసుకున్నారు దీన్ని. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 2750 BC నుంచి 1800 BC. ఋగ్వేదిక్ ఏజ్ 1500 BC to 1000 BC. నేను చెప్పాను ఋగ్వేదిక్ ఏజ్లో వర్ణ వ్యవస్థ లేదు, పశుపోషణ ముఖ్య వృత్తి. లేట వేదిక వచ్చేప్పటికి ముఖ్య వృత్తి వ్యవసాయం అయింది. ఇవన్నీ మీకు చెప్పాను నేను. అదేవిధంగా 6వ శతాబ్దంలో వచ్చేప్పటికి 16 మహాజనపదాలు.
మళ్ళీ క్రీస్తుపూర్వం 6 శతాబ్దంలోనే బౌద్ధ జైన మతాలు. అదేవిధంగా క్రీస్తుపూర్వం 6 శతాబ్దం నుంచి హర్యాంగ వంశం పరిపాలించింది. ఈ హర్యాంగ వంశం చెందిన రెండవ రాజే అజాశత్రువు, మొదటి బౌద్ధ సంగీతి. తర్వాత శిశునాగ వంశం. శిశునాగ వంశంలోని రెండవ రాజే కాలాశోకుడు, రెండవ బౌద్ధ సంగీతి. సరే, నందవంశం తర్వాత మౌర్య వంశం. మౌర్య వంశం రాజు అయినటువంటి అశోకుడు మూడవ బౌద్ధ సంగీతి. తర్వాత మౌర్యులు 321 BC నుంచి 185 BC దాకా పరిపాలించారు. అందులో 272 BC నుంచి 273 BC నుంచి 232 BC దాకా అశోకుడు పరిపాలించాడు. ఆ పేరు మీరు రాసుకున్నారు. కొంచెం నెక్స్ట్ ఇది రాస్తే రాసుకోండి. ఋగ్వేదిక్ ఏజ్, ఎర్లీ వేదిక్ ఏజ్, లేటర్ వేదిక్ ఏజ్, తొలి వేద కాలం, మలి వేద కాలం. అంటే మీకు కొంచెం గుర్తుండటం కోసం నేను చిన్న టేబుల్ లాంటిది వేసాను. ట్రైబల్ లైఫ్, తెగల జీవితం. స్పెల్లింగ్ తప్పు వచ్చింది. ట్రైబల్ లైఫ్, ఘాట్ అవే, పోయింది. కానీ ఇక్కడ తెగలుగా జీవించారు. భారత, ఏదు, పురు ఇట్లా. ఇంకొసరికి ట్రైబల్ లైఫ్ కాస్త విచ్ఛిన్నం అయిపోయింది. ట్రైబల్ లైఫ్ ఘాట్ అవే. ఇక్కడ ఈ తప్పు వచ్చింది. TRABAL. ట్రైబ్స్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను పేర్లు రాశాను మీకు. భరత, యదు, పురు, ఎటాల్. భరత, యదు, పురు, ఎటాల్ అంటే ముఖ్యమైనవి, మొదలుగున్నవి. కనుక తెగలు కూడా. బలివేద కాలం వచ్చేప్పటికి తెగల జీవితం విచ్ఛిన్నం అయిపోయిందని చెప్పుకున్నాం మనం. దాంతోపాటుగా భూములు ఏర్పడ్డాయి. కురు పాంచాల భూములు, కురు అండ్ పాంచాల ల్యాండ్స్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా గుర్తుంచుకోవాలి. ఇవి ఆంధ్రదేశ్ లింక్ ఉంటుంది. ఇది పాస్టోరల్ లైఫ్. పశుపోషణ పూర్తిగా పచ్చిక బయటపై జీవించడం. పాస్టోరల్ లైఫ్. క్యాటిల్ రేరింగ్ ఇస్ దేర్ ఆక్యుపేషన్. క్యాటిల్ రేరింగ్ ఇస్ దేర్ మెయిన్ ఆక్యుపేషన్. లేటర్ వేదిక వచ్చేప్పటికి, మలివేద కాలం వచ్చేప్పటికి అగ్రికల్చర్ బికేమ్ డామినెంట్. సో ఎప్పుడైతే పాస్టోరల్ లైఫ్, సెమీ నొమాడిక్ ఇన్ నేచర్. సెమీ నొమాడిక్ అంటే చెప్పాను మీకు నేను, అర్ధ సంచార జీవితం. తర్వాత సెటిల్డ్ లైఫ్, స్థిర నివాసాలు, గ్రామాలు ఏర్పడతాయి. సో ఇక్కడ ఋగ్వేద పీరియడ్లో గ్రామ మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్. హియర్ గ్రామ మీన్స్ జనపద, ఏ విలేజ్. ఈ విలేజ్ నుంచి ఉండే కొంది కింగ్డమ్స్ ఏర్పడ్డాయి. ఆ కింగ్డమ్స్నే, రాజ్యాలనే మహాజనపదాలు అన్నాం. కనుక 16 మహాజనపదాలు ఏర్పడ్డాయి. ఇక్కడేమో వర్ణ సిస్టమ్ లేదు. లేటర్ వేదిక వర్ణ ఆర్డర్ వచ్చేసింది. ఇవి కొన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అంశాలు. అటు ఇండియన్ హిస్టరీ దృష్ట్యా, ఇటు ఆంధ్ర హిస్టరీ కూడా మనం గుర్తుంచుకోబోతున్నాం. తర్వాత స్ట్రేట్గా ఈ రాసేయండి 5 ముఖ్య సంఘటనలు. ఇవి ఇంపార్టెంట్ ఆంధ్ర హిస్టరీ దృష్ట్యా కూడా. బర్త్, జననం, లుంబినివనం, నేపాల్, 567 BC. రెండవది రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటం, లేదా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవటం. గ్రేట్ గోయింగ్ ఫోర్త్ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ డబుల్ బి పడిన తప్పు. మహాభినిష్క్రమణం, బి ఒకటే. మహాభినిష్క్రమణం, నిష్క్రమించడం అంటే వెళ్ళిపోవటం.
మహాభినిష్క్రమణం ఇది, గొప్ప నిష్క్రమణం ఇది. గ్రేట్ గోయింగ్ ఫోర్త్, మహాభినిష్క్రమణము. అమ్మాయిని అడుగుతున్నా. అమ్మా హలో, మూడవది నిర్వాణ. నిర్వాణం అంటే జ్ఞానం పొందడం, అటైన్మెంట్ ఆఫ్ నాలెడ్జ్ అండర్ ది పైపల్ ట్రీ ఆర్ పీపల్ ట్రీ, PIPAL, రావి చెట్టు. ఉరువేల గ్రామం, ఇప్పుడు దాన్నే బోధ్గయ అంటున్నాం. ఉరువేల విలేజ్, బోధ్గయ. నాలుగవ ముఖ్య సంఘటన, మొదటి ఉపన్యాసం, ఫస్ట్ సర్మాన్. దాన్నే ధర్మచక్ర పరివర్తనం, రాయలేదు నేను, ధర్మచక్ర పరివర్తనం, ధర్మ చక్ర పరివర్తన, ధర్మచక్ర పరివర్తన. ఇంపార్టెంట్, రాసుకున్నాను, ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చు. ధర్మచక్ర పరివర్తన, టర్నింగ్ ఆఫ్ ది వీల్ ఆఫ్ ది లా, టర్నింగ్ ఆఫ్ ది వీల్ ఆఫ్ ది లా. ప్రదేశం సారనాథ్ డీర్ పార్క్, సారనాథ్ డీర్ పార్క్. ఐదవ సంఘటన, మహాపరినిర్వాణం, మహాపరినిర్వాణ, ఫైనల్ బ్లో అవుట్, దట్ ఈస్ డెత్. (487 BC), కుశీనగర. కుశీనగర. కొంచెం ఫాస్ట్. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఇది నేపాల్ బోర్డర్. ఇదేమో ఉత్తరప్రదేశ్, ఇదంతా నేపాల్, ఆ వైట్లో ఉన్నది. ఇది బోర్డర్. కరెక్ట్గా బోర్డర్ కానుకొని ఇక్కడ చూడండి లుంబిని, అంటే ఇది ప్రస్తుతం నేపాల్లో ఉంది. ఆల్మోస్ట్ టచింగ్ ది బోర్డర్ ఆఫ్ ది ఇండియా. కనుక ఇండో నేపాల్ బోర్డర్ వచ్చి లుంబిని. ఒకవేళ ఇప్పుడు పొరపాటున గౌతమ బుద్ధుడు ఏ దేశంలో జన్మించాడంటే కనుక మనం దాన్ని నేపాల్ అనాల్సి వచ్చింది, లుంబిని వనం. కుశీనగర చెప్పాను మీకు నేను, ఆయన మరణించింది ఇక్కడ, కుశీనగర. ఇది బోధ్గయ, బీహార్. రాజగిర్, రాజగృహ లేదా గిరివ్రజ. వైశాలి, రెండవ బౌద్ధ సంగీతి, వైశాలి. ఇక్కడ పాట్నా, పాట్లీపుత్రం. రాజగృహ మొట్టమొదటి బౌద్ధ సంగీతి, తర్వాత వైశాలి రెండవ బౌద్ధ సంగీతి, పాట్నా లేదా పాట్లీపుత్రం మూడవ బౌద్ధ సంగీతి. ఇక్కడ చూడండి, ఇది బోధ్గయ, మరి వృక్షం, రావి చెట్టు. ఇది ధమేక్ స్తూప అంటాం దీన్ని, సారనాథ్లో ఉంది, ఆ జింకల పార్క్లో ఉంది. ఆ జింకల పార్క్లోని ఈ ధమేక్ స్తూపాన్ని అశోకుడు కట్టించారు తర్వాత రోజుల్లో. కనుక వాడు ఎక్కడైతే మొట్టమొదటి ఉపన్యాసం చెప్పాడు ఆయన, ఆ మండల ఆకారంలో కూర్చొని అక్కడ ఒక స్తూపాన్ని వేయించాడు ఈయన, అశోకుడు. దాన్ని ధమేక్ స్తూప అంటాం. ఇది కనుక ఇవి 5 మీరు రాశారనుకుంటున్నాను నేను. ఇంకా తర్వాత మీరు రాసుకోవాల్సింది 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్, వాటి వివరాలు. ఈ 7 నిమిషాల సమయం ఉంది, రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. రాసేస్తే రేపు మనం శాతవాహన పూర్వయుగంలో అడుగు పెడదాం. శాతవాహన పూర్వయుగం. అమ్మా చెప్పు.
సార్ ఫస్ట్ బుద్ధిస్ట్ అది కౌన్సిల్ ఎక్కడ జరిగింది సార్ ప్లేస్? గిరివ్రజ లేదా రాజగృహ. గిరివ్రజ లేదా రాజగృహ అంటే అప్పటి మగధ రాజధాని. హర్యాంగ వంశం ఉంది కదా, హర్యాంగ వంశం గిరివ్రజ రాజధానిగా పరిపాలించింది. దానికి మరో పేరు రాజగృహ. అక్కడ జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. సార్ ఒకసారి కొద్ది పైకి అంట. ఇదేనా ఇంకొంచెం ముందుకా? ఓకే సార్, చాలు సార్.
ఆపేయచ్చండి. ఇంకెవరన్నా రాస్తున్న వాళ్ళు? Completed, sir. ఓకే. ఓకేనా? Yes, sir. ఆల్ ఆఫ్ యూ. వచ్చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Thank you, sir.